కళ్యాణ్ దిలీప్ శుంకర. నేను హైదరాబాద్లో చిన్న సీసీటీవీ బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మంది అభిమానులాగే నేను కూడా ఆయనకు ఒక అభిమాని. ఈ రోజులో మీ ముందుకు రావడానికి గల కారణం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది పెచ్చ అభిమానులు ఫేస్బుక్లో పెడుతున్న పెచ్చ పోస్టులకు సంబంధించి ప్యాసేజ్లు కొద్ది రిప్లై ఇవ్వలేక క్లుప్తంగా వాళ్ళకి అర్థమయ్యేది చెప్దామని నా చిన్న ప్రయత్నం. తెలుసు మీ అందరికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గుంటూరు పర్యటన జరిగిందని, అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా సుస్పష్టంగా కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగిందని, దానికి సంబంధించి సగం అర్థమైనటువంటి సాక్షి టీవీ ఫాలోవర్స్ కి, స్టీవ్ జాబ్స్ తో పెచ్చెక్కపై పోల్స్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి పెట్టినటువంటి పోస్టులు ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్కి తెలియలేదా చంద్రబాబు నాయుడు ఇట్లాంటి దుర్మార్గుడని, ఎలక్షన్ ముందు సపోర్ట్ చేసేటప్పుడు తెలియదా ఈ అమూల్ బేబీకి రైతులు బాధపడతారని, సగం నాలెడ్జ్ ఉంది కాబట్టి సగంలోని యూ టర్నింగ్ తీసుకుంటున్నాడా, చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి ఇచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయాయి కాబట్టి మళ్ళీ డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నాడు. నాకు తెలియగడుతున్న సోదరులారా, పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడడానికి ముందు ఒక్క క్షణం, అంటే ఒకే ఒక్క క్షణం మీ నాయకుడు ఏంటి, ఆయన నానేంటి, ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి మోసం ఏంటి, ఈ రాష్ట్రంలో చేసినటువంటి స్కాములు ఏంటి, స్కీములు ఏంటి, వాళ్ళ ద్వారా నాశనం అయిపోయినటువంటి రైతులు ఎంతమంది, లీడర్లు ఎంతమంది, కలెక్టర్లు ఎంతమంది అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే సిగ్గు శరం ఉంటే ఇంకొకసారి 2 పోస్టులు పెట్టాం. వ్యాన్పిక్ అనేటువంటి ఒక్క స్కామ్ గురించి, మన ఎంఆర్ గురించి మాడుకోవద్దు, ఓఎంసీ గురించి మాడుకోవద్దు, లేపాక్షి గురించి మాడుకోవద్దు, వ్యాన్పిక్ అనే ఒకే ఒక్క స్కామ్కి సంబంధించి మీ నాయకుడికి సంబంధం లేదని మీ సాక్షిలో మీరే డబ్బు కొట్టేసుకున్నారు. పోనీ మీ నాయకుడు వాళ్ళ తండ్రికి ఏమైనా సంబంధం ఉందా, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఉందా? 22,000 ఎకరాలు ఒక సీఎంకు తెలియకుండా ఆ శాఖ మంత్రి మాత్రమే పాస్ చేశాడా జీవో? 22,000 ఎకరాలు గుంటూరు చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి, ఏ రైతుల కోసం అయితే కంటు తుడిపి యాత్రని మీ నాయకుడు బయలుదేరాడో ఆ రైతుల దగ్గర నుంచే ఎకరా ₹1,00,000 చెప్పును లాక్కుని ఒకే ఒక్కడికి అంటగట్టారు. ఎందుకు? ఆ పర్టికులర్ నిమ్మగడ్డ ప్రసాద్ మీ యొక్క నాయకుడు యొక్క సాక్షి అవనివ్వండి, లేకపోతే ఇతర అతని సంస్థలు అవనివ్వండి, పెట్టుబడి పెట్టాడని క్విడ్ ప్రోకో కింద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి జరిగినాయని సిబిఐ దర్యాప్తులో చాలా క్లియర్ గా చెప్పింది. ఎనీవేస్, కోర్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోకూడదు కాబట్టి మిగతా గురించి మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకోవాలా, అతను ఫేజ్ వైజ్ డెవలప్మెంట్ గురించి మాత్రమే ప్రస్తావించాడు. సింగపూర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని మనం నమూనాగా తీసుకుంటున్నప్పుడు, ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నప్పుడు, ఆ దేశం ఎలాగైతే 8,000 నుంచి 9,000 ఎకరాలతో స్టార్ట్ చేసి ఈ రోజు 15,000 ఎకరాల విస్తీర్ణంలో తన యొక్క అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకుందో, అద్భుతమైన దేశాన్ని నిర్మించుకుందో, అలాంటి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మనం ఎందుకు తక్కువ శాతం ల్యాండ్స్ తో స్టార్ట్ చేసి ఫేజ్ వైజ్ డెవలప్మెంట్ లో 30,000కి వెళ్ళొచ్చు కదా, ఒకేసారి తీసుకోవడం ఎందుకని తన భావనని, తన యొక్క ఆలోచనని వ్యక్తపరిచాడు. దాంట్లో టీడీపీకి ఎగ్నెస్ట్ వెళ్ళింది ఏముందా? అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం పోస్టులు పెడుతున్నారు అర్థమవుతుందా? అంటే ఒక ఆలోచనని ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే అని చేసుకోవాలా, ఎక్స్ప్రెస్ చేస్తే చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి సమాధానం చెప్పుకున్నారు, వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారు. ఇతను రైతుల పక్షాన సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా అయితే వచ్చి మాట్లాడుతా అన్నాడో, ఈ రోజు అదే సమస్యకి సంబంధించి తను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశాడు. 90% మంది ఇష్టపూర్వకంగా ఇస్తున్నప్పటికీ 10% మంది బలవంతంగా లాక్కున్నారని తెలిసింది, నా పరిగణలోకి వచ్చింది, నేను దానికి వ్యతిరేకిని అందరు ఎక్స్ప్రెస్ చేశాడు. దానికి యూ టర్నింగ్లు ఆ టర్నింగ్ అని నిలబెట్టకల్లా ముందు మీ నాయకుడిని కంటి తుడిపి యాత్రలో వ్యాన్పిక్ ద్వారా నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి చూడమనండి. ఆ తర్వాత ఒక మంచి కార్యం కోసం పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్న దానికి సంబంధించి క్రిటిసైజ్ చేయొచ్చు. అంటే క్రిటిసైజ్ చేస్తే మాటకి వాల్యూ పోతుంది భయ్యా. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే బహుశా మీకు తెలియపోవచ్చు. అయిన దానికి కాందానికి మీ ఓడు జోకర్లని, బఫూన్లని, లేదా మీరేమో పచ్చ సోదరులని, మేమేమో పవన్ కళ్యాణ్ ఏదో అని పెద్ద సోదరులని కమెంట్లు కాదు భయ్యా. ముందు మీరేంటి, మీ నాయకుడు ఏంటి, 10 సంవత్సరాల్లో 1,000 కోట్లు స్కామ్ చేసినటువంటి వ్యక్తి, అతనికి ఓ ఫాలోవర్షిప్, మీరు ఓ ఫాలోవర్స్, మీరు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేస్తే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు, పతితలు వచ్చి ప్రాతిపత్యం గురించి మాట్లాడినట్టు నాన్న. అందుకు దయచేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయొద్దు. ఆయన ఏం చెప్పాడనేటువంటి వీడియోని అతి త్వరలో, అంటే రేపో మాకు నేను పోస్ట్ చేస్తా ఫేస్బుక్ లో, క్లియర్ గా చూడండి. అతను టీడీపీ నుంచి విడిపోతారని, మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు షేక్ హ్యాండ్ ఇస్తానని ఎక్కడా ప్రస్తావించలా. ప్రజల సంక్షేమార్థమే, ప్రజల తరపున, ప్రజల కొరకే మాట్లాడాడు. అలా మాట్లాడకూడదని మీ చట్టంలో, మీ సాక్షి రాసినటువంటి కాన్స్టిట్యూషనల్ లాస్ ఉంటే దయచేసి అది మీ వరకు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ మాత్రం అకారణంగా కామెంట్ చేసి ఇప్పటికే దిగజారిపోయిన మీ స్థాయిని మరింత దిగజార్చుకోకండి. అర్థమవుతుందా? కుక్క మురిగితే జంగం దేవరా పరువు పోదు. అలాగే మీరు ఎన్ని మురిగినా పవన్ కళ్యాణ్ స్టేటస్ ఏంటో, స్టాండర్డ్ ఏంటో అఖండ ఆంధ్ర ప్రేక్షకులకి, ఆంధ్ర ప్రజలకి, ఓటర్ మహాశయులకి తెలుసు.
అతి త్వరలో 2018లో ఇండివిజువల్గా అరంగేట్రం జరగచ్చు, టీడీపీతో జరగచ్చు, బీజేపీతో జరగచ్చు. ప్రజా సంక్షేమం కొరకే ఎలాంటి స్టెప్ అయినా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి రెడీ అవుతారు. ఆయన అభిమానుల కింద ఆయన వెంట మేము కూడా ఉంటాం. రాజకీయం అంటే మంత్రులు పెట్టి కలెక్టర్లు వాడుకుని ప్రజల ఎకరాలు దోచుకోవడం కాదు, ప్రజాక్షేమం కొరకు పోరాడడం అనే మా సిద్ధాంతానికి మేము కట్టుబడి ఉంటాం. అందుకు ఎప్పుడైనా ప్రశ్నిస్తాం. మీరు మాట్లాడతారకండి, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను ఏమైనా మీకేమో చెప్పారండి రా, మీ దగ్గర రోజు వస్తానని కమిట్మెంట్ ఇచ్చారండి రా. అస్తమానం పవన్ కళ్యాణ్ రావడానికి, యాత్రలు చేయడానికి లక్షల కోట్లు స్కామ్ చేయలేదు. మాకు డీజిల్ ఖర్చులకి డబ్బులు ఫ్రీగా రావట్లేదు మీ ఊరికి వస్తున్నట్టు. అందుకే ఎప్పుడు రావాలో సమయం సందర్భానుసారం పవన్ కళ్యాణ్ వచ్చి ఈరోజు వచ్చిన విధంగా ఖచ్చితంగా మాట్లాడతాడు. అందుకు పెచ్చ కామెంట్లు, సీఎం ఫ్లూ అనేటువంటి వ్యాధితో బాధపడతా మీ నాయకుడు మీరు కూడా ఇలాంటి అర్థం పర్థం లేని పోస్టులు పెట్టడానికి సాహసించొద్దు. జై జనసేన.